ఏపీ పోలీసులపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్ సవీంద్రారెడ్డిపై గంజాయి కేసు పెట్టి పోలీసులు అడ్డంగా దొరికిపోయారు. ఈ వ్యవహారంలో కోర్టు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయింది. దీంతో ఈ ఘటనపై మంగళగిరి మెజిస్ట్రేట్ 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలి అని హైకోర్టు ఆదేశించింది. కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఇంకా అక్రమ కేసులు బనాయిస్తూనే ఉంది. తాజాగా తాడేపల్లి ప్రాతూరుకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ సవీంద్రారెడ్డి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదంటూ ప్రశ్నించాడు. దీంతో కూటమి ప్రభుత్వం సవీంద్రారెడ్డిపై కక్ష కట్టింది. ఈ నెల 22న సాయంత్రం 4:30 గంటల సమయంలో సవీంద్రారెడ్డి ఇంటి వద్దకు సివిల్ డ్రెస్లో వెళ్లిన పోలీసులు ఆయన్ను బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లిపోయారు. ఇదే సమయంలో సవీంద్రారెడ్డి భార్య లక్ష్మీ ప్రసన్న, మీరెవరు, ఎందుకు నా భర్తను తీసుకువెళ్తున్నారని ప్రశ్నించింది. మేము తాడేపల్లి పోలీసులు, ఏమైనా ఉంటే స్టేషన్కు రమ్మని చెప్పి సవీంద్రారెడ్డిని తీసుకువెళ్లిపోయారు. దీంతో సవీంద్రారెడ్డి భార్య లక్ష్మీ ప్రసన్న తన భర్త ఎక్కడున్నాడని తాడేపల్లి పోలీసులను ప్రశ్నించింది. నీ భర్తను మేము తీసుకురాలేదని తాడేపల్లి పోలీసులు చెప్పడంతో ఆమె తన భర్తను పోలీసులు తీసుకువెళ్లారంటూ ఫిర్యాదు చేసింది. దీంతో పాటుగా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తన భర్త సవీంద్రారెడ్డిని అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని అతని భార్య ఫిర్యాదు చేస్తే జనరల్ డైరీలో ఎంట్రీ చేసి మౌనంగా ఉండిపోతారంటూ పోలీసులను ప్రశ్నించింది. ప్రసన్న లక్ష్మి ఫిర్యాదుపై ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని తాడేపల్లి పోలీసులను ప్రశ్నించింది. మీరింత చేస్తుంటే మేము ఎలా చూస్తూ ఊరుకోవాలి అని పోలీసులను ప్రశ్నించింది. సవీంద్రారెడ్డి ఎక్కడున్నా తమ ముందు హాజరుపరచాలని ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ ప్రతిపాడు పోలీసులు సవీంద్రారెడ్డిపై అక్రమంగా గంజాయి కేసు పెట్టి గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. విజయవాడ నుంచి సవీంద్రారెడ్డి గంజాయి తీసుకొచ్చి తాడేపల్లిలో అమ్ముతున్నట్లు పోలీసులు మధ్యవర్తినామాలో పేర్కొన్నారు. అయితే హైకోర్టు ఆదేశాలను తెలుసుకున్న గుంటూరు కోర్టు సవీంద్రారెడ్డిని హైకోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. దీంతో ప్రతిపాడు పోలీసులు సవీంద్రారెడ్డిని హైకోర్టులో హాజరుపరిచారు. ఇక ప్రతిపాడు పోలీసులను మీరు ఇప్పుడు అరెస్ట్ చేశారు, ఎక్కడ అరెస్ట్ చేశారని ధర్మాసనం ప్రశ్నించింది. అరెస్ట్ చేసే సమయంలో మీరు యూనిఫామ్లో ఉన్నారా అని ప్రశ్నించింది. ప్రతిపాడు పోలీసులు తాము యూనిఫామ్లో లేమని చెప్పడంతో ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అరెస్ట్ చేసే సమయంలో యూనిఫామ్లో ఉండాలని మీకు తెలియదా అని ఘాటుగా ప్రశ్నించింది. ఇదే నేపథ్యంలో అసలేం జరిగిందో చెప్పాలని సవీంద్రారెడ్డిని ధర్మాసనం అడిగింది. తనను పోలీసులు బలవంతంగా తీసుకువెళ్లారని, రాత్రంతా తిప్పి ప్రతిపాడు పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారని చెప్పాడు. తాను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారని, గంజాయికి తనకు ఎటువంటి సంబంధం లేదని ధర్మాసనానికి వివరించారు. అయితే ఏ సమయంలో సవీంద్రారెడ్డిని అరెస్ట్ చేశారని కోర్టు పోలీసులను ప్రశ్నించింది. 7 గంటల సమయంలో అదుపులోకి తీసుకున్నామని పోలీసులు రిమాండ్లో పేర్కొన్నారు. దీంతో సవీంద్రారెడ్డి తరపున వాదనలు వినిపించిన న్యాయవాది సాయంత్రం 4:30 గంటలకు సవీంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్నారని సీసీటీవీ ఫుటేజ్ను ధర్మాసనానికి అందించారు. దీంతో ఈ కేసు వ్యవహారంలో పూర్తిగా అనుమానాలున్నాయని పేర్కొంది ధర్మాసనం. తాడేపల్లి పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ను తమ ముందుంచాలని ఆదేశించింది. దీంతో పాటు మంగళగిరి మెజిస్ట్రేట్ ఈ వ్యవహారంపై విచారించి 2 రోజుల్లో నివేదికను కోర్టుకు సమర్పించాలని సూచించింది. సవీంద్రారెడ్డిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ఆయనను విడుదల చేశారు. మొత్తానికి కోర్టు ఆదేశాలతో అడ్డంగా దొరికిపోయిన పోలీసులు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక లబోదిబోమంటున్నారు.